మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిన ప్రతిసారి మీకు ఫస్ట్ అవర్లో అందిన హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ టైంలో మీకు ఎలాంటి హెల్ప్ అందుతుందో దాన్ని బట్టి అవుట్‌కమ్స్ అనేవి మారుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణం ఉంటుందా లేదా అవ్వచ్చు. లేదా ఉన్నా కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది అనేది కూడా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎమర్జెన్సీ రాగానే ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం గానీ, లేదా నైబర్స్‌ని గానీ, ఫ్రెండ్స్‌ని గానీ కాల్ చేస్తుంటాం. సో, వాళ్ళకి తెలిసిందేదో చెప్తా ఉంటారు. డాక్టర్‌ని కలవండి లేదా ఈ హాస్పిటల్‌కెళ్ళండి అని చెప్పి. మీకు ఆ హెల్ప్ కావాలి. బట్ ఆ టైంలో ప్రైమ్ ఇంపార్టెంట్ అది కాదు. నియర్ బై అంబులెన్స్‌కి ఏమైనా సమ్మన్ చేయగలిగారా? అది మెడికల్ హెల్ప్ కోసం ఏం ట్రై చేశారనేది ఇంపార్టెంట్. అంబులెన్స్‌కి కాల్ చేయాలంటే మల్టిపుల్ నంబర్స్ ఉంటాయి. సో, మనకి గవర్నమెంట్ అంబులెన్స్ ఉంటుంది. లేదా ప్రైవేట్ అంబులెన్సెస్ ఉంటాయి. సో, మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి సంబంధించిన అంబులెన్స్ నెంబర్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీకేదో దూరంగా ఉన్న హాస్పిటల్ నెంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళు ట్రాఫిక్‌లో రావడానికి ఇబ్బంది పడవచ్చు. సో, అలాంటి ఇష్యూస్ అన్నీ లేకుండా క్లోజ్ బై ఏ మెడికల్ హెల్ప్ ఉంది, ఫెసిలిటీ ఉంది, వాళ్ళకి ఎమర్జెన్సీ హాట్‌లైన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. సో, దీన్ని మనం సాల్వ్ చేయడానికి కొండాపూర్ యూనిట్‌కి హాట్‌లైన్ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ నంబర్ ఉద్దేశ్యం ఏంటంటే ఎవరికైనా హార్ట్ అటాక్ గానీ, స్ట్రోక్ గానీ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఆ నంబర్‌కి కాల్ చేస్తే డైరెక్ట్‌గా డాక్టర్ కనెక్ట్ అయిపోయి మీకు ఎలాంటి అంబులెన్స్ పంపించాలి అండ్ పంపించేటప్పుడు అందులో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలి అండ్ రిలవెంట్ స్పెషాలిటీస్‌ని ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలనేది మేము చూసుకోవడం జరుగుతుంది. ఇలాంటి హాట్‌లైన్ ఇంపార్టెన్స్ న్యూరలాజికల్‌గా అంటే స్ట్రోక్ కేర్‌లో ఎంత ఇంపార్టెంట్ అని మనతో మాట్లాడడానికి డాక్టర్ మనోజ్ వాసిరెడ్డి మా ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ ఉన్నారు. సో, డాక్టర్ ఒకవేళ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ టైం వేస్ట్ చేస్తూ కొన్నిసార్లు ఇంట్లో ఉండడం జరుగుతుంది. లేదా ఓకే. నాకు ఇప్పుడు ఇబ్బంది ఉంది. బట్ మా అబ్బాయి వచ్చిన తర్వాత వెళ్తాను. లేదా సాయంత్రం వెళ్తాను. ఇలాంటివి ఏదన్నా ఉండొచ్చు. సో, అలా డిలే చేసినప్పుడు స్ట్రోక్ కేస్‌లో ఎలాంటి పర్యవసనాలనేది ఆ పేషెంట్ కానీ, ఫ్యామిలీకి గాని వచ్చే ఛాన్స్ ఉంటుంది? స్ట్రోక్ అనేది జస్ట్ లైక్ హార్ట్ అటాక్ వెరీ టైమ్ సెన్సిటివ్ ఎమర్జెన్సీ. ఇప్పుడు ఒక మనిషికి స్నేక్ బైట్ జరిగిందనుకోండి, మనం నుంచొని ఆలోచించి కొద్దిసేపు తర్వాత హాస్పిటల్కి వెళ్దాము అని ఉండదు. దానికి ఒక ప్యానిక్, దానికి ఒక అర్జెన్సీ అనేది రిలేటివ్స్లో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో బాగా ఉంటుంది. ఎందుకంటే దాని గురించి మంచి అవేర్నెస్ ఉంది. ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చి కొలాప్స్ అయిపోయినప్పుడు స్లోగా కొంచెము మనము రిలాక్స్ అయ్యి ఒక కొద్దిసేపు తర్వాత హాస్పిటల్కి వెళ్దాంలే, ఇప్పుడే ఏముందిలే అని ఉండదు. దానికి కూడా కావాల్సిన ప్యానిక్ అండ్ అర్జెన్సీ అనేది ఉంటుంది. కానీ స్ట్రోక్ చాలా సైలెంట్గా వస్తుంది. ఒక మనిషి తింటా చేయి సరిగ్గా పని చేయకపోవటమో, ఆఫీస్లో పని చేస్తా టైప్ చేయలేకపోవటమో, సడన్గా టీవీ చూస్తా ఆయన మాట్లాడేటప్పుడు ఎవరితో ఆయన మాట్లాడలేకపోవటమో, నడిచేటప్పుడు ఇంబ్యాలెన్స్, ఇలాంటి సాఫ్ట్ సైన్స్తో ఉంటుంది. దీనికి రిలేటెడ్ ఒక పెయిన్ లాంటిదో, ఒక చాలా అర్జెంట్ అండ్ ఎక్స్ప్లోజివ్ సిమ్టమ్ లాంటివి అనేవి ఉండవు. బట్ ఇట్ ఈస్ ఈక్వల్లీ డేంజరస్ యాజ్ ఎ స్నేక్ బైట్, మేబీ పాయిజనింగ్, హార్ట్ అటాక్, రోడ్ మీద ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. వీటికి ఎంత అర్జెన్సీ, ఎంత ఇంపార్టెన్స్ అనేది మనం ఇస్తామో, ఒక బ్రెయిన్ స్ట్రోక్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ 1.9 మిలియన్ న్యూరాన్స్, అంటే 19 లక్షల న్యూరాన్స్ ప్రతి మినిట్ కంప్లీట్లీ మనము లూజ్ అవుతాము ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు. ఏదైనా మేజర్ ఆర్టరీ అక్లూడ్ అయినప్పుడు, అంటే మనకి బ్రెయిన్కి సప్లై చేసే 4 ఆర్టరీస్ ముందు 2 వెనకాల ఉంటాయి. ఇవి కానీ బ్లాక్ అయితే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఒక కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్లో ట్రీట్మెంట్ అందించి వాళ్ళకి ఆ ఆర్టరీస్ ఓపెన్ చేసి బ్రెయిన్కి మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా చేయటం, అంటే మనం మెకానికల్ థ్రాంబెక్టమీ అని ఈ ప్రొసీజర్ని మనం అంటాం. అది ఒకవేళ వాళ్ళకి అందించలేకపోతే ఒక నిమిషానికి ఇన్ని న్యూరాన్స్ వాళ్ళు కంప్లీట్లీ లూజ్ అవుతూ ఉంటే ఒక ఫ్యూ అవర్స్లో, ఒక 1 డేలో వాళ్ళు ఎన్ని బ్రెయిన్ సెల్స్ లూజ్ అవుతారు. బ్రెయిన్ సెల్స్ అనేవి దే ఆర్ నాన్ రీజనరేటింగ్, అంటే ఒకసారి మనం కోల్పోయిన సెల్స్ మళ్ళీ మనకి తిరిగి రావు, జస్ట్ లైక్ హార్ట్ మజిల్. అందుకని మనము ఎర్లీగా బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందించి వాళ్ళని ఆ పర్మనెంట్ డిజేబిలిటీ అప్పుడప్పుడు లాస్ ఆఫ్ లైఫ్ కూడా కావచ్చు. మనకి బ్రీదింగ్ కంట్రోల్ చేసే సెంటర్స్, మన రెస్పిరేషన్ అండ్ హార్ట్ బీట్ అండ్ ఆటోనామిక్ ఫంక్షన్స్, న్యాచురల్గా బాడీలో అయ్యే ఆటోమేటిక్ ఫంక్షన్స్ అన్నీ కంట్రోల్ చేసే సెంటర్స్ ఒకవేళ మన బ్రెయిన్లో ఎఫెక్ట్ అయితే హార్ట్ బీట్ ఎఫెక్ట్ అవుతుంది, బ్రీదింగ్ ఎఫెక్ట్ అవుతుంది, పేషెంట్ని చాలా రోజులు వెంటిలేటర్ మీద పెట్టాలి, వాళ్ళకి వేరే ఇన్ఫెక్షన్స్ అన్నీ రావటం ఉంటుంది. అది కాకుండా ఒక బేసిక్ స్ట్రోక్ కూడా మిస్మేనేజ్ అయినప్పుడు పేషెంట్ పర్మనెంట్గా బెడ్ రిడెన్
అయిపోవటం అనేది జరుగుతుంది. వాళ్ళకి టైమ్లీ ట్రీట్మెంట్ అందించలేకపోయినప్పుడు ఒక బెడ్ రిడెన్ పేషెంట్ని చూసుకోవడానికి వాళ్ళ స్పౌస్ అన్నా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ 24 అవర్స్ ఆఫ్ ద డే డెడికేట్ చేసి వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ ఫెసిలిటీసో ఒక కేర్ టేకర్ ఫెసిలిటీనో ఒక కేర్ హోమ్లో పెట్టి వాళ్ళని చూసుకోవటం అనేది ఫైనాన్షియల్లీ అందరికీ వయబుల్ కాదు. అలా అని ఫైనాన్షియల్లీ ఆర్ వేరియస్ రీజన్స్ వల్ల అది వయబుల్ కాదు. అందుకని ఒక స్ట్రోక్ పేషెంట్ వాళ్ళని వాళ్ళ కేర్ గివర్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ బర్డెన్, ఈ పర్మనెంట్ డిసేబిలిటీ, లాస్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి టైమ్లీ కేర్ స్ట్రోక్కి అందించడం అనేది చాలా అవసరం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డెలిబరేట్గా ఏం డీల్ చేయరు. కొంతమందికి ఏంటంటే అది ఓకే కళ్ళు తిరుగుతున్నాయంటే కాసేపు పడుకుంటే సెట్ అయిపోతుంది అనుకోవచ్చు. స్పీచ్ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కాసేపు ఆగి చూస్తాను అనుకుంటారు. లేదా బ్యాలెన్స్ అడిట్ అయినా కానీ సేమ్ అదే ఉంటుంది. ఒకవేళ చేయి సరిగ్గా పని చేయకపోతే మజిల్ ఏమన్నా ఇష్యూ ఏమో అనుకుంటారు. పెయిన్ కిల్లర్స్ ఏమైనా వాడతామా, చండు బాంబు లాంటివి ఏదైనా వాడతామా అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీజన్ ఏం కనపడుతుందంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో స్ట్రోక్ని గుర్తించడం ఎలాగా అనేది వాళ్ళకి చాలామంది తెలియదు. మన స్ట్రోక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్లో బీ ఫాస్ట్ అని చెప్తుంటాం, ఒక అబ్రివేషన్ లాగా. సో ఈ బీ ఫాస్ట్ కాంపోనెంట్స్ని వాళ్ళు ఎలా గుర్తించవచ్చు చెప్తారా? ఎస్, ఎందుకంటే స్ట్రోక్ ఒక పెయిన్లెస్గా చాలా సైలెంట్గా వస్తుంది కనుక ఇది వేరే ఎమర్జెన్సీస్ లాగా చాలా ఎక్స్ప్లోజివ్ సిమ్టమ్స్ లేనందువల్ల దీనికి చాలా ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రమోట్ చేయడానికి చాలా క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. ఫ్రమ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ హెల్త్ బాడీస్, డాక్టర్స్, న్యూరో ఫిజిషియన్స్, ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ అందరూ దీన్ని బాగా లాస్ట్ 10 years నుంచి ప్రమోట్ చేస్తున్నారు. బీ ఫాస్ట్ అనే అబ్రివేషన్ సింపుల్గా స్ట్రోక్ సిమ్టమ్స్ గుర్తించడానికి మనం ఒక ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ లాగా ప్రమోట్ చేస్తున్నాం. అందులో బీ అంటే బ్యాలెన్స్. ఎవరికైనా సడన్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్, నార్మల్గా నడిచే మనిషికి అమాంతరంగా స్ట్రైట్గా నడవలేకపోవడం, అసలు నుంచోలేకపోవడం, కొంచెం కదిలినా పడిపోతారేమో అన్న ఒక ఫీలింగ్, బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోవడం. బీ అంటే బ్యాలెన్స్. ఈ అంటే ఐసైట్. నార్మల్గా ఏ ప్రాబ్లం లేని మనిషి సడన్గా ఆయన చూడలేకపోవటం, ఒక కంటి నుంచా లేదా 2 కళ్ళ నుంచా చూడలేకపోవటం, ఇది లాస్ ఆఫ్ ఐసైట్. ఎఫ్ అంటే ఫేషియల్ ఏసిమెట్రీ. అంటే ఎవరైనా మాట్లాడుతూ లేదా ఊరికనే ఉన్నప్పుడు నోరు వంకరపోవటము, లేదా ఒక కన్ను మూసేసుకోవటము, నార్మల్గా ఎక్స్ప్రెసివ్గా మాట్లాడేటప్పుడు ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్ మూవ్ కాకపోవటం, ఇలాంటి సిమ్టమ్ ఒకవేళ ఉంటే దాని ఫేషియల్ ఏసిమెట్రీ. ఇది కూడా స్ట్రోక్కి ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిమ్టమ్. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్. ఎవరైనా తింటా చెయ్యి ఆగిపోవటమో, లేకపోతే ఏదన్నా రాస్తూ ఉన్నప్పుడు, కంప్యూటర్ మీద వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒక చెయ్యి లేదా 2 చేతులు కంప్లీట్గా పని చేయలేకపోవటము, దీన్ని ఆర్మ్ వీక్నెస్. ఎస్ అంటే స్పీచ్ అబ్నార్మాలిటీ. క్లియర్గా ఏ ప్రాబ్లం లేని మాట్లాడే మనిషికి బాగా స్లరింగ్ ఆఫ్ స్పీచ్ అంటే క్లియర్గా మాట్లాడలేకపోవటం, ఇలా ఉన్నప్పుడు అది ఒక సడన్గా వచ్చే స్పీచ్ అబ్నార్మాలిటీని మనం ఎస్. టీ అనేది సిమ్టమ్ కాదు. టీ అంటే టైమ్ టు గో టు ద హాస్పిటల్. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని ఇమీడియట్గా నియరెస్ట్ ఎమర్జెన్సీ సెంటర్కి రష్ చేసి వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ అందించటము, ఒక న్యూరాలజిస్ట్, ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్ చూసి వాళ్ళకు ఒకవేళ ఇమేజింగ్ లైక్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఏదైనా అవసరం ఉంటే అది చాలా క్విక్గా చేసి వాటి బట్టి డెసిజన్ అంటే క్లాట్ మెల్ట్ చేసే ఇంజెక్షన్ ఇవ్వాలా, లేదా మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్కి తీసుకోవాలా, లేదా మెడికల్గా మేనేజ్ చేయాలా, ఈ డెసిజన్ క్విక్గా తీసుకొని ఆ మెడికల్ కేర్ వాళ్ళకి అందిస్తే పర్మనెంట్ డిసేబిలిటీ అనేది లాస్ ఆఫ్ లైఫ్ అని, లాస్ ఆఫ్ హిస్ ప్రొఫెషనల్ అంటే కొంతమంది టీచర్స్ ఉంటారు, వాళ్ళకి స్పీచ్ చాలా అవసరం. కొంతమంది సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళకి వాళ్ళ హ్యాండ్స్ చాలా అవసరం. ఆ ఫంక్షన్స్లో ఒకవేళ పర్మనెంట్ డిసేబిలిటీ వచ్చి వాళ్ళు ఇంకా వాళ్ళ పీక్ ప్రొఫెషనల్ లైఫ్లో ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇర్రిపేరబుల్ ఫైనాన్షియల్ బర్డెన్, ఫిజికల్ బర్డెన్, ఇమోషనల్ బర్డెన్, ఇవన్నీ మనము అవాయిడ్ చేసి
ఆ పేషెంట్కి కరెక్ట్ మెడికల్ కేర్ అందించగలిగితే యాజ్ మెడికల్ ప్రొఫెషనల్స్ వీఆర్ సక్సెస్ఫుల్. స్ట్రోక్ రాగానే ఫర్ దట్ మ్యాటర్ ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు నియరెస్ట్ ఎమర్జెన్సీ ఏముందని చూసుకుంటుంటారు. సో ప్రతి హాస్పిటల్ ఈ మధ్య 24/7 ఎమర్జెన్సీ అని ఒక బోర్డు మాత్రం పెడుతుంటుంది. బట్ అందులో క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారా లేదా అనేది సెకండరీ అన్నట్టు ఉంటుంది. అలా స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కనుక ఒక ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు కాంప్రహెన్సివ్ స్ట్రోక్ కేర్ యూనిట్ వర్సెస్ రెగ్యులర్ ఎమర్జెన్సీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అవుట్కమ్స్ అనేవి ఎలా మారుతుంటాయి? ఎమర్జెన్సీ సెంటర్స్ అనేవి మోస్ట్లీ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడానికి లేదా ఇమీడియట్గా ఏమైనా థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అంటే క్లాట్ మెల్ట్ చేసే ఇంజెక్షన్ ఇవ్వడానికి ఎవరైనా చేయొచ్చు. కానీ ఒక కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ అంటే అది ఒక మనిషి ఒక మిషనో ఉండే ప్లేస్ కాదు. ఒక గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్, ఎమర్జెన్సీ ఫిజిషియన్స్, క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్, న్యూరో ఫిజిషియన్స్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ లేదా ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ ఇలా ఉండి ఒక పేషెంట్ రిసీవ్ అయినప్పుడు వితౌట్ వేస్టింగ్ టైం వాళ్ళ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ వర్క్ ఫ్లోస్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకొని వాటిని రిఫైన్ చేసుకొని ఆ పేషెంట్కి టైమ్లీ అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ అందించి వాళ్ళకి క్లాట్ మెల్టింగ్ ఇంజెక్షనా లేదా మెకానికల్ థ్రాంబెక్టమియా చేసి పోస్ట్ ప్రొసీజర్ పీరియడ్లో వాళ్ళని రికవరీ దాకా రీహాబిలిటేషన్ దాకా గైడ్ చేయగలిగే ట్రీట్ చేయగలిగే సెంటర్ ఇస్ ఏ కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్. ఇది ఒక మనిషి చేయగలిగే ట్రీట్మెంట్ కాదు. ఇది ఒక టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ బాగా కోఆర్డినేట్ అయ్యి కరెక్ట్ ప్రోటోకాల్స్తో ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందించగలిగే ఒక సెంటర్ని మనము కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ అంటాం. అందులో ఎంఆర్ఐ, సిటీ స్కాన్, క్యాథటరైజేషన్ ల్యాబ్ ఇవన్నీ ఉండటమే కాకుండా ఇంటర్వెన్షన్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, ఎమర్జెన్సీలో ఆ పేషెంట్ని కరెక్ట్గా రికగ్నైజ్ చేసి ట్రయాజ్ చేసి వాళ్ళ విండో పీరియడ్లోనే వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రొఫెషనల్స్ని యాక్టివేట్ చేసి ఆ వర్క్ ఫ్లో ఉండి కరెక్ట్గా ట్రీట్మెంట్ అందించినప్పుడు అవుట్కమ్స్ అనేవి చాలా మారుతాయి. ఎందుకంటే మోస్ట్ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ న్యూరాలజిస్ట్ ఒక్కడే ఉన్నా కానీ ఆ ఒక స్ట్రోక్ పేషెంట్ వచ్చినప్పుడు ఆయనకు హ్యాండిల్ చేసే కేపబిలిటీ ఉండకపోవచ్చు. అదే ఒక జస్ట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఉన్నా లేదా అందరూ ఉండి కరెక్ట్ ఎక్విప్మెంట్ లేనప్పుడు వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉన్న చేయగలిగే క్యాత్ ల్యాబ్ లేకపోయినప్పుడు లేదా ఇమీడియట్గా స్కాన్ చేయడానికి ఒక డెడికేటెడ్ అంటే ప్రాపర్ ట్రైన్డ్ సిటీ టెక్నీషియన్, సిటీ స్కాన్ మెషిన్, ఎంఆర్ఐ మెషిన్ వీటన్నిటిలో ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఆ ప్రాపర్ కేర్ అనేది కాంప్రహెన్సివ్గా ప్రొవైడ్ చేయలేము. ఇవన్నీ ఉండి ఇది ఒక యూనిట్ లాగా పర్ఫామ్ చేసేటప్పుడు దీన్ని మనము ఒక కాంప్రహెన్సివ్ స్ట్రోక్ కేర్ సెంటర్ అంటాము. దీనివల్ల డెఫినెట్లీ పర్మనెంట్ డిసేబిలిటీ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఒక్క పర్సన్ చేసే ట్రీట్మెంట్ కన్నా కానీ ఒక యూనిట్ లాగా చేసే ట్రీట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. రెగ్యులర్ కాల్ సెంటర్ నెంబర్స్ అనేవి అన్ని హాస్పిటల్స్కి ఉంటాయి. సో దానికి కాల్ చేయడానికి ఇలా మనం ఇవాళ లాంచ్ చేసే హాట్లైన్ నెంబర్కి ఎలాంటి డిఫరెన్స్ అనేది వాళ్ళకు స్పీడ్లో సో అంటే కేర్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనే దాంట్లో ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండే ఛాన్స్ ఉందంటారు, ఎస్పెషల్లీ స్ట్రోక్ కేస్కి? టైమ్ సెన్సిటివ్ ఎమర్జెన్సీస్లో ఇప్పుడు నవడేస్ మనం డిజిటల్ మీడియా ద్వారా, టీవీ ద్వారా, యాడ్స్ ద్వారా, బిల్ బోర్డ్స్ ద్వారా వీఆర్ బొంబార్డెడ్ విత్ సో మెనీ నంబర్స్. సో మెనీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ యాడ్స్ ఉన్నాయి. ఇన్నేళ్లుగా మనము స్ట్రోక్ని గురించి క్యాంపెయిన్ చేసి సొసైటీని ఎడ్యుకేట్ చేయడం వల్ల చాలామందికి ఇప్పుడు ఒక స్ట్రోక్ అంటే ఒక అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికన్నా సడన్గా ఇలాంటి డిజేబిలిటీ అంటే నడవలేకపోవటము, మాట్లాడలేకపోవటము, కళ్ళు తిరిగి పడిపోవటం ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఇది స్ట్రోక్ అవ్వచ్చేమో అనేది ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. దెన్ వాట్ నెక్స్ట్? వాళ్ళకి ఒక డెడికేటెడ్ హాట్లైన్, ఒక డెడికేటెడ్ స్ట్రోక్ కేర్ నంబర్ లాగా మనం ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు దాన్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్ పేషెంట్ హాస్పిటల్కి రిసీవ్ అయ్యాక చేయగలిగే ట్రయాజ్ పార్ట్లీ ఆయనకి ఆ పేషెంట్ అటెండర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్తో ఆయన చేయొచ్చు. దీనివల్ల ఆ పేషెంట్కి చాలా లైఫ్ సేవింగ్ మినిట్స్ అనేవి మనము తిరిగి పేషెంట్కి ఇవ్వచ్చు. సేమ్ టైం బ్యాక్గ్రౌండ్లో డెడికేటెడ్ ప్రొఫెషనల్స్, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ వాళ్ళని యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు నెసెసరీ ప్రిపరేషన్స్ అనేది ఒక క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, ఇంకా బ్యాక్గ్రౌండ్లో యాక్టివేట్ చేయాల్సిన ప్రోటోకాల్స్ అన్నీ ఒకవేళ యాక్టివేట్ చేయగలిగితే మళ్ళీ లైఫ్ సేవింగ్ మినిట్స్ ఇంకొన్ని ఆ పేషెంట్కి తిరిగి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ టైం సెన్సిటివ్ మ్యాటర్లో మనము సెకండ్ మినిట్ లెక్క పెట్టుకునేటప్పుడు ఒక డెడికేటెడ్ స్ట్రోక్ లైన్ అనేది ఉండటం వల్ల
వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ దిస్ టైం. ఎప్పుడైనా ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్ ఒకవేళ క్యాత్ ల్యాబ్లో జరుగుతుంది అంటే మనము, లేదా ఏదైనా ఎలెక్టివ్ ప్రొసీజర్ పోస్ట్ చేసుకొని ఉంటే, మనకు ఒక ప్రీ ఇన్ఫర్మేషన్ స్ట్రోక్ పేషెంట్ వస్తున్నాడు అని మనకి తెలిస్తే మనము ఎలెక్టివ్ ప్రొసీజర్ని పోస్ట్ పోన్ చేయొచ్చు. దాన్ని ప్రొసీజర్ స్టార్ట్ అయ్యాక ప్రొసీజర్ని టెర్మినేట్ చేయటం వల్ల ఆ పేషెంట్కి కూడా చాలా మెంటల్ ట్రామా, ఇబ్బంది ఇవన్నీ జరుగుతాయి. వీటిని మనము అవాయిడ్ చేసి ఇలాంటి ప్రీ ఇన్ఫర్మేషన్ హాస్పిటల్కి ఉంటే, అబ్రాడ్లో, యూరోప్లో, యూఎస్లో అందరికీ ప్రీ ఇన్ఫర్మేషన్ అనేది లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీస్కి ఉంటుంది. అంబులెన్స్ నుంచే అక్కడ ట్రీటింగ్ డాక్టర్కి, ట్రీటింగ్ హాస్పిటల్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ డెడికేటెడ్ స్ట్రోక్ లైన్ ద్వారా ఒకవేళ ట్రీటింగ్ ప్రొఫెషనల్స్కి కూడా ప్రీ ఇన్ఫర్మేషన్ ఉంటే మనము ఆ వర్క్ ఫ్లోస్ని చేంజ్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ మినిట్స్ పేషెంట్కి తిరిగేయటం అనేది జరుగుతుంది. దీనివల్ల అవుట్కమ్స్ అనేవి డెఫినెట్గా ఇంప్రూవ్ అవటం అనేది జరుగుతాయి. సో ఈ హాట్ లైన్ స్టార్ట్ చేయడం వెనుక 2 ఉద్దేశాలు ఉన్నాయి మెయిన్గా. సో కార్డియాక్ పేషెంట్స్ అండ్ స్ట్రోక్ పేషెంట్స్, అంటే న్యూరాలజికల్గా ఎలాంటి కేర్ అనేది ఎక్స్పెక్టెడ్ అవుతుందనేది ఇందాక మనకు డాక్టర్ మనోజ్ గారు చెప్పారు. సో అలాగా ఈ కార్డియాలజీ సైడ్ ఒకళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వెంటనే ఈ నెంబర్ డయల్ చేయడం వల్ల ఎలాంటి హెల్ప్ అనేది వాళ్ళకి వస్తుంది, హౌ ఇస్ ఇట్ బెటర్ దాన్ రెగ్యులర్ కాల్ సెంటర్ నెంబర్స్ అనేది మనతో డిస్కస్ చేయడానికి డాక్టర్ శ్రవణ్ ఉన్నారు మనతో, మా ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. సార్ చెప్పండి, ఇది కార్డియాక్ సైడ్ ఆ పేషెంట్స్కి హాట్ లైన్ వల్ల ఎలాంటి బెనిఫిట్ అనేది వస్తుంది? సో మెయిన్ ఈ హాట్ లైన్ నెంబర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరికైనా ఛాతీలో నొప్పి కానీ, ఆయాసం కానీ, గుండెలో దడ అనిపించటం కానీ, బాగా అలసటగా ఉండటం కానీ, ఇట్లాంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి 2 గంటలకి 3 గంటలకు వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? జనరల్గా మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? కొన్నిసార్లు ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్ చేస్తారు, కొన్నిసార్లు ఈ టైంలో హాస్పిటల్కి ఎందుకు వెళ్దాము, దూరం కదా, లేదంటే ఓపెన్ ఉంటుందో లేదో, ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తాయి అన్నమాట. ఒకవేళ అది హార్ట్ అటాక్ అయి ఉంటే మాత్రం దానివల్ల మన లైఫ్కి చాలా రిస్క్ ఉంటుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి క్రియేట్ చేసిందే ఈ హాట్ లైన్ అనమాట. ఈ హాట్ లైన్తో ఉన్న ఉపయోగం ఏంటంటే, ఎవరికైనా ఛాతీలో నొప్పి కానీ, ఆయాసం కానీ, గుండె దడ ఉండటం కానీ, ఎక్సెసివ్గా వీక్నెస్ అనిపించటం కానీ, చలి చెమటలాగా రావటం కానీ, లేదంటే కళ్ళు తిరిగి పడిపోవటం కానీ, ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా కార్డియాక్ టీమ్ తోటి కనెక్ట్లోకి వచ్చేయచ్చు అనమాట. ఈ నెంబర్ మనం మన దగ్గర సేవ్ చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళకి షేర్ చేయటం వల్ల డైరెక్ట్గా మనకి ఎవరికైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ కనెక్ట్కి వచ్చేస్తుంది. అండ్ అక్కడి నుంచి ఫర్దర్ ట్రీట్మెంట్, నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ మేనేజ్మెంట్, లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అదంతా మేము చూసుకుంటాం, ఏం చేయాలి ఏంటి అన్నది. సో ఎవరికైనా ఛాతీ నొప్పి రాగానే వాళ్ళు ఇన్ కేస్ మన నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది, హాట్ లైన్ నెంబర్, కాల్ చేయగానే వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ అనేది వస్తుంది? సో ఎవరన్నా ఈ ఛాతీలో నొప్పితోటి కానీ, ఇందాక నేను చెప్పిన సిమ్టమ్స్ ఏదైనా ఆయాసం కానీ, గుండె దడ, ఇట్లాంటి సిమ్టమ్స్ తోటి ఎవరన్నా ఆ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే కార్డియాలజిస్ట్కి కనెక్ట్ చేస్తారు. డైరెక్ట్గా కార్డియాలజిస్ట్ మీతో మాట్లాడతారు. ఇనీషియల్గా మనకు అసలు ఆ సిమ్టమ్స్ కార్డియాక్ సిమ్టమ్సా, నాన్ కార్డియాక్ సిమ్టమ్సా అనేది హిస్టరీ పేషెంట్ తోటి మాట్లాడి తెలుసుకుంటారు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నవి, పేషెంట్కి ఏజ్ ఎంత, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని, ఈవెన్ దో ఈ రోజుల్లో మనం యంగ్ పీపుల్లో కూడా హార్ట్ అటాక్స్ చూస్తున్నాం కాబట్టి, యంగ్ ఏజ్ అని మనము ఏజ్ తక్కువ కాబట్టి చెస్ట్ పెయిన్ అంటే అది కార్డియాక్ పెయిన్ కాదు అనుకోవటానికి లేదు. సో అన్ని సిమ్టమ్స్ని ప్రాపర్గా అసెస్ చేసి తర్వాత అక్కడి నుంచి మనము ఒకవేళ స్ట్రాంగ్గా కార్డియాక్ సస్పెక్ట్ చేస్తూ ఉంటే, ఒకవేళ అలార్మింగ్ సిమ్టమ్స్ ఏమన్నా మాకు అనిపిస్తే ఇమీడియట్గా హాస్పిటల్ సైడ్ నుంచి అంబులెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం కానీ, అండ్ ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడి నుంచి డైరెక్ట్గా మన అంబులెన్స్ ఈఎంటీ టెక్నీషియన్, అవసరమైతే ఎమర్జెన్సీ డాక్టర్ కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ వెళ్ళి పేషెంట్ని స్టెబిలైజ్ చేసి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొని వస్తారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒకవేళ అది కనుక మేజర్ హార్ట్ అటాక్ అట్లాంటివి ఏమన్నా మనకి బేసిక్ ఎవాల్యుయేషన్లో తెలుస్తుంది. బేసిక్ ఈసీజీ, 2D ఎకో ఇవన్నీ చేస్తాము, దాంట్లో తెలుస్తుంది. మేజర్ హార్ట్ అటాక్ అయితే
మాది 24/7 ఎమర్జెన్సీ కార్డియాక్ సర్వీసెస్ ఉంటుంది. అప్పటికప్పుడే యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ ఆ బ్లాక్ క్లియర్ చేసేసి స్టెంట్ వేయటం జరుగుతుంది అనమాట. అది ఈ ప్రాసెస్లో జరిగే హాట్లైన్ నెంబర్కి కనుక కాల్ చేసి హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ దాని తర్వాత జరిగే ప్రొసీజర్ ఇది. ఒకవేళ చెస్ట్ పెయిన్ కనుక నాన్ సిగ్నిఫికెంట్ అయితే ఈవెన్ దెన్ ఒకసారి బేసిక్ ఈసీజీ తీసుకోవడానికి రమ్మని చెప్తాము. ఈసీజీలో మనకి బేసిక్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసుకొని నాన్ కార్డియాక్ అనుకుంటే మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేసి యూ కెన్ గో హోమ్. సో కొన్నిసార్లు చెస్ట్ పెయిన్తో పేషెంట్కి మనం ఇనీషియల్లీ ఈసీజీ తీస్తాము. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొన్నిసార్లు ఏంటంటే ఫస్ట్ ఈసీజీ నార్మల్గా ఉంటుంది, వాళ్ళకి నెక్స్ట్ 1 hour తర్వాత రిపీట్ చేస్తామంటే కనుక చాలామంది స్కెప్టికల్ ఉంటారు. అంటే ఇది నార్మల్ వచ్చింది బట్ స్టిల్ ద ట్రైంగ్ టు డూ 1 more ఈసీజీ, ఇదంతా ఏదో డబ్బుల కోసమే అన్నట్టు చేస్తుంటారు. ఈ సీరియల్ ఈసీజీస్ వల్ల బెనిఫిట్ ఏముంటుంది? సీరియల్ ఈసీజీ మానిటరింగ్ అన్నది కార్డియాలజీలో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలాసార్లు మేజర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇనీషియల్ ఈసీజీస్ నార్మల్ ఉంటాయి, మేము చాలాసార్లు చూస్తూ ఉంటాము. కానీ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత 1 hour తర్వాత తీసిన ఈసీజీలో హార్ట్ అటాక్ ఉంటుందన్నమాట. సో సీరియల్ ఈసీజీస్ మానిటర్ చేసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. లేదంటే నార్మల్ ఈసీజీ వచ్చింది కదా అని ఇంటికి వెళ్ళిపోతారు. కొన్ని ఇన్స్టాన్సెస్, నాకు తెలిసిన ఇన్స్టాన్సెస్ జరిగినాయి అనమాట. నార్మల్ ఈసీజీ నార్మల్ ఉంది చెప్పినా వినకుండా వెళ్ళిపోయిన పేషెంట్స్ కొంతమంది ఉంటారు. ఇంటి దగ్గర మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి అండ్ లైఫ్ రిస్క్ సిచ్యువేషన్స్ తోటి మళ్ళీ వెనక్కి వచ్చిన ఇన్స్టాన్సెస్ కూడా ఉండవన్నమాట. సో సీరియల్ ఈసీజీ మానిటరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ కార్డియాలజీ. ఎక్కువ మంది చాలాసార్లు ఈ అసిడిటీకి అండ్ హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్కి బాగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ పెయిన్ అనేది కొంచెం అలాగే వస్తుంటుంది. అండ్ నాకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం అసిడిటీ అనుకోవచ్చు, లేదంటే ఫస్ట్ టైం వచ్చినా కానీ నేను ఏదో స్పైసీ ఫుడ్ తీసుకున్నాను సో యాంటాసిడ్ వేసుకొని పడుకుంటాను అని చెప్పి చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకోవడం ఎలా? అసిడిటీ రిలేటెడ్ పెయిన్ లేకపోతే హార్ట్ అటాక్ అని చెప్పి ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటారు? సో ఈ జనరల్గా హార్ట్ అటాక్ పెయిన్ ఎట్లా ఉంటుందంటే సేమ్ ఎసిడిటీ పెయిన్ లాగానే మనకి ఎసిడిటీ పెయిన్ ఎక్కడైతే వస్తుందో సెంట్రల్ పార్ట్ ఆఫ్ చెస్ట్లో గుండెలో మంటలాగా హార్ట్ అటాక్ పెయిన్ కూడా అట్లానే వస్తుంది. కానీ ఆ పెయిన్ ఏంటంటే మెనీ టైమ్స్ ఇట్లా రేడియేట్ అవుతుందన్నమాట. నెక్కి రేడియేట్ అవ్వటము, లేదంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ ఆఫ్ హ్యాండ్కి రేడియేట్ అవ్వటము, కొన్నిసార్లు రైట్ సైడ్ ఆఫ్ హ్యాండ్కి రేడియేట్ అవ్వటము, దాంతోపాటు చలి చెమటలు అనమాట. అంటే కోల్డ్ స్వెట్స్, అంటే చేతులు అంతా చెమట అయిపోవటము, గుండె దడ అనిపించటము, ఆయాసం అనిపించటం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ అసోసియేటెడ్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం యాంటాసిడ్ వేసుకున్నా కూడా ఆ సిమ్టమ్స్ తగ్గవు అనమాట. అదే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అయితే ఏంటంటే మెనీ టైమ్స్ మనం ఏదైనా యాంటాసిడ్ సమ్ పీపీఎస్ ఏమన్నా వేసుకుంటే మనకి క్విక్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లేదా 10-15 minutesలోనే రిలీఫ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఏంటంటే ఈ పెయిన్ అట్లా రిలీఫ్ ఉండదన్నమాట. పర్సిస్టెంట్గా మీరు ఎన్ని యాంటాసిడ్స్ వేసుకున్నా కూడా పర్సిస్టెంట్గా ఉంటుంది. సో ఇట్లా ఈ కొన్ని డిఫరెన్సెస్ ద్వారా మనము వాటిని డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. మీకు స్ట్రోక్ వచ్చినా కానీ లేదా హార్ట్ అటాక్ వచ్చినా కానీ దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రికగ్నిషన్. సో మీరు రికగ్నైజ్ ఎంత ఫాస్ట్గా చేస్తారు, అప్రోప్రియేట్ ప్రాపర్ హెల్ప్ ఏది తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూఆర్ నియర్ బై శ్రీ హోలిస్టిక్ కొండాపూర్, ఇట్స్ బెటర్ దట్ యూ సేవ్ దిస్ నెంబర్. సో ఆ టైంలో మీరు మాకు గనక కాల్ చేయగలిగినట్టయితే విల్ బి ఏబుల్ టు సెండ్ అవర్ అంబులెన్స్ పంపించడంతో పాటు బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే రిలవెంట్ స్పెషలిస్ట్ని ఆన్ కాల్ పెట్టడం, ఒకవేళ క్యాత్ ల్యాబ్ ఒకవేళ రెడీ లేదు అనుకుంటే కనుక ఆల్రెడీ ఆక్యుపైడ్ ఏదైనా ఉంది అనుకుంటే దాన్ని వెకేట్ చేయడం కానీ, సిటీ ఎంఆర్ఐస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందంటే వాటిని ఫ్రీగా ఉంచడం కానీ, ఇలాంటివన్నీ అరేంజ్మెంట్స్ అనేవి 1 by 1 జరిగిపోతుంటాయి. దట్ ఈస్ ద పర్పస్ దిస్ హాట్ లైన్ ఈస్ బీయింగ్ లాంచ్డ్. హోప్ యూల్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ.